మనల్ని ఇలా చూసిందంటే నా భార్య ఈసారి నన్ను చంపేస్తుంది అని యువరాజ్ అంటే మీరు కూడా కొంగుచాటు మొగుడే అనమాట అని సోని అంటుంది. లేదు లేదు, కొన్ని కొన్నిసార్లు భార్య మాట వినాల్సిందే కదా అని యువరాజ్ అంటాడు. సరే సార్ కూర్చోండి, కాఫీ తీసుకువస్తాను అని సోని లేదు నేను వెళ్ళాలి అని యువరాజ్ అంటాడు. అంటే ఏంటి సార్, నేనేం చెప్పినా వింటారు తాగుతారనుకున్నానే, మీరు కనీసం కాఫీ కూడా తాగరా, అయితే మీరు నాకు సారీ కూడా చెప్పరా అని సోని లేదు లేదు ఐఎమ్ సో సారీ అని యువరాజ్ అంటాడు. అయితే మీ సారీని యాక్సెప్ట్ చేయాలంటే మీరు నా కాఫీ తాగాల్సిందే, కూర్చోండి అని సోని బతిమలాడడంతో అలాగే త్వరగా తీసుకురా అని యువరాజ్ వెయిట్ చేస్తూ ఉంటాడు. సోనీ నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నా అని దివ్యాంక మాట్లాడుతూ ఉంటుంది. యువరాజ్ ఇప్పుడు నా ఇంట్లోనే ఉన్నారు, ఈ రాత్రంతా కూడా ఇక్కడే ఉంటాడు. తెల్లవారేసరికి నిషి జీవితం తెల్లారినట్లే. రాత్రంతా యువరాజ్ ఇంటికి వస్తాడని ఎదురు చూస్తూనే ఉంటుంది. రేపు తెల్లవారితే కదా నిషికి ఉంటుంది అని సోనీ చెప్తుంటే, సరే మనం అనుకున్నది అనుకున్నట్లు చెయ్యి, నేను సమయానికి అక్కడికి వస్తాను అని దివ్యాంక ఫోన్ పెట్టేస్తుంది. ఇక కాఫీ పట్టుకొచ్చి యువరాజ్ మీద పడేసి, అయ్యో సార్ చూసుకోలేదు, సారీ సార్, రండి సార్ మా అన్నయ్య డ్రెస్ ఉంది ఫ్రెష్ అప్ అవుతురు అని సోని లేదు లేదు ఇలాగే వెళ్తానని యువరాజ్ అంటాడు. అయ్యో సార్ ఎవరైనా చూస్తే ఏం బాగుంటుంది చెప్పండి అని సోని బలవంతంగా యువరాజ్ని గదిలోకి లాక్కు వెళ్తుంది. నిషి ఏంటి ఇంకా యువరాజ్ రాలేదే అని హాల్లో అటు ఇటు కాలుగల్న పిల్లిలా తిరుగుతూ ఉంటుంది. చూసావా ధాత్రి, మీ చెల్లి నిషి మనపై ఇంకా ఏదో ప్లాన్ చేయాలని ఎలా ఆలోచిస్తూ తిరుగుతోందో, ఒక ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది, మళ్ళీ ఏం చేయాలని ఆలోచిస్తున్నట్లుంది అని కేదార్ అయ్యో కేదార్ ఒకసారి నిషిని బాగా పరిశీలించు, తనకు టెన్షన్ తప్పిస్తే కోపం ఎక్కడా కనిపించట్లేదు, ఇంకేదో ఉంది రా చూద్దాం అని ధాత్రి అంటుంది. ఏమైందమ్మీ అంటూ అప్పుడే వైజయంతి వచ్చి అడగటంతో, యువరాజ్ ఇంకా రాలేదత్తయ్య, ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అని వస్తోందని నిషి చెప్తోంది. సార్ స్నానం చేసి రండి సార్ అని సోనీ చెప్తుంటే, జస్ట్ డ్రెస్ మార్చుకు వెళ్తానని యువరాజ్ అంటాడు. లేదు సార్ స్నానం చేసి రండి బాగుంటుంది అని సోనీ అంటుంది. వెళ్ళండి సార్ వెళ్ళండి అని బలవంతంగా వాష్రూంలోకి పంపిస్తుంది. అసలు నిషి లాంటి భార్య ఉండగా నువ్వు నా వైపు ఎందుకు చూస్తావులే యువరాజు, కానీ ఇప్పుడు నేను నిన్ను నా వశం చేసుకుంటాను అని సోనీ మనసులో అనుకుంటూ ఉంటుంది. వాష్రూంలోకి వెళ్ళిన యువరాజు, అదేంటి ఇప్పుడు నేను ఇంత ఫ్రెష్గా వేరొక డ్రెస్ వేసుకు వెళ్తే నిషి ఎంత పెద్ద గొడవ చేస్తుందో అని అనుకుంటూ ఉంటాడు. యువరాజ్ నన్ను ఇప్పుడు పిలవాలి కదా, ఇంకా పిలవలేదేంటి అని సోనీ అనుకుంటూ ఉంటుంది. అప్పుడే వాటర్ రాకపోయేసరికి సోనీ సోనీ వాటర్ రాలేదేంటి అని పిలుస్తూ ఉంటాడు. ఒకసారి తలుపు తెరవండి సార్, ఏమీ కాదు నేను వచ్చి చూస్తాను అని సోనీ ఇక నేరుగా వాష్రూంలోకి వచ్చి కావాలని కింద పడిపోతూ నటిస్తూ ఉంటుంది. ఇక కింద పడిపోతున్న సోనీని యువరాజ్ పట్టుకుంటారు. షవర్లో నుంచి వర్షంలా అక్కడ వాటర్ వాళ్ళపై పడుతూ ఉంటుంది. ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. చూడు నిషి, ఇలా టెన్షన్ పడే బదులు ఒకసారి యువరాజ్కి ఫోన్ చేయొచ్చు కదా అని ధాత్రి "ఆ, నువ్వు చెప్పావు కదే ఇప్పుడు చేస్తానని నిషి వెటకారాలాడుతూ ఉంటుంది. చెయ్యమ్మీ అని వైజయంతి ఆల్రెడీ చేశానత్తయ్య, అప్పుడైతే రింగ్ అయింది, ఇప్పుడేమో స్విచ్ ఆఫ్ వస్తుంది అని నిషి చెప్తుంది. ఆఫీస్లో ఎవరితోనైనా డిన్నర్కి వెళ్ళారేమో, మీటింగ్ ఉంటుంది కదా అని కేదార్ యువరాజ్ నా మీద, నేను యువరాజ్ మీద కోపంతో ఉన్నానని కూడా తెలుసు, అలాంటిది నన్ను కాదని ఎక్కడికి వెళ్ళి ఉండదు, ఆ చెత్త మొహం సోనీది ఏదో చేసి ఉంటుంది, నాది అనుమానం భయం కాదు అని నిషి చెప్తుంది. చూడు నిషి, ఇలా ఆలోచించి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని మధ్యాహ్నమే చెప్పాను కదా అని ధాత్రి నీ జీవితం అయితే నీకు అర్థమవుతుంది, ఇది నా జీవితం కదా అని నిషి అరుస్తూ ఉంటుంది. తర్వాత నిషి మురళికి ఫోన్ చేస్తుంది. నీకు ఇందాకటి నుంచి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది, ఏమైపోయావు అని నిషి అరుస్తూ ఉంటుంది. మేడం నేను యువరాజ్ సార్ని ఫాలో అయ్యాను మేడం, యువరాజ్ సారు సోనీ ఇంటికే వచ్చాడు, సోనీ ఏదో పెద్ద ప్లానే వేసినట్లు ఉంది, ఇప్పుడు సార్ సోనీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు, చాలాసేపు అయింది లోపలికి వెళ్ళి అని మురళి చెప్తాడు. స్విచ్ ఆఫ్ అయిపోయింటే ఫోన్ ఛార్జింగ్లో పెట్టుకొని ఉన్నాను మేడం, ఇప్పుడే ఆన్ చేశాను అని మురళి చెప్తాడు. ఆ డొక్కు ముఖంది ఖచ్చితంగా ఏదో ప్లాన్ వేసింది, యువరాజ్ జీవితం నా జీవితం నాశనం చేస్తుందేమో, అది నా కాపురాన్ని కూల్చకముందే నేను ఏదో ఒకటి చేయాలి, నాకు సోనీ ఇల్లు ఎక్కడ ఉందో తెలీదు, నువ్వు రా నేను అక్కడికి వస్తాను అని నిషి చెప్పటంతో 5 మినిట్స్లో మీ దగ్గర ఉంటాను మేడం అని మురళి చెప్తాడు. నేను చెప్పానా ఆ సోనీ నా కాపురాన్ని కూలుద్దామని అనుకుంటూ ఉంది, మీరేమో నా మాట వినలేదు, ఇప్పుడే అక్కడికి వెళ్ళి తేల్చుకుంటాను అని నిషి కార్ దగ్గరికి వస్తుంది. చూడు నిషి, అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు కదా, ముందు యువరాజ్ని ఇంటికి రానివ్వు, మనం కూర్చొని మాట్లాడుకుందాం, మావయ్య గారు కూడా యువరాజ్ని ఎందుకు ఇలా చేస్తున్నావని నిలదీస్తారు, అక్కడ ఏం జరిగిందో తెలిసిన తర్వాత అప్పుడు యువరాజ్ని నీ కోపం అంతా పోయేలా తిట్టు కావాలంటే అని నిషి చెప్తుంది. లేదు నేను ఇప్పుడు వెళ్ళాల్సిందే అని నిషి అంటుంది. చూడు నిషి,
నిషి, నీ స్థానంలో ఏ భార్య ఉన్నా ఇంతే కోపంగా ప్రవర్తిస్తుంది. కానీ గొడవని పెద్దది చేయకూడదు. పరాయి వాళ్ళ ముందు మీరిద్దరూ ఇలా గొడవ పడితే ఏం బాగుంటుంది చెప్పు అని కేదార్ చెప్తున్నా కూడా, లేదు నేనైతే అక్కడికి వెళ్ళి తీరాల్సిందే అని నిషి అంటుంది. సరే మేము వస్తాం అని ధాత్రి కేదార్ అంటే, మీరెందుకే, మీరేం అవసరం లేదు, మీ పని మీరు చూసుకోండి అని నిషి అంటుంది. మురళి వచ్చేసావా, నీ బైక్ ఇక్కడే పెట్టి నాతో పాటు కారులో రా అని నిషి అంటుంది. అమ్మి కనీసం నేనైనా వస్తాను అని వైజయంతి అంటే, అక్కడ ఉన్నది ఎంతైనా మీ కొడుకు కదా అత్తయ్య, అది చూసి మీరు తట్టుకోలేరు, నేను మురళితో వెళ్తాను అని నిషి చెప్తుంది. ఇలా వేరే వాళ్ళతో వెళ్ళటం కరెక్ట్ కాదు నిషి, నేను వస్తాను, పోనీ మేమిద్దరం వెళ్ళి తీసుకొస్తామని ధాత్రి కేదార్ ఎంత చెప్తున్నా కూడా, అవునమ్మి వీళ్ళ మాట విను ఈ ఒక్కసారికి అని వైజయంతి చెప్తున్నా కూడా నిషి మురళితో వెళ్తుంది. అమ్మి, జగదాత్రి, నిషి అలా వెళ్ళటం చూస్తుంటే నాకు చాలా భయమేస్తోంది అని వైజయంతి అంటే, అవును ధాత్రి మనం కూడా వెళ్దాం పదా అని కేదార్ అంటాడు. అవును నేను వస్తానని వైజయంతి అంటుంది. మనం అందరం వెళ్ళిపోతే మనం ఏమైపోయామో అని వదిన మామయ్య గారు భయపడిపోతారు అత్తయ్య, కాబట్టి మీరు ఇంట్లోనే ఉండండి మేము చూసుకుంటాం అని ధాత్రి అంటే, అవును ఈ విషయం అక్కకి నాన్నకి తెలియకుండా చూసుకోండి పిన్ని, మేము వెళ్ళి నిషిని తీసుకువస్తాము, యువరాజ్ని తీసుకువస్తాము అని కేదార్ ధాత్రి బయలుదేరి వెళ్తారు. యువరాజు, సోనీ ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. కాసేపటికి సోనీ, అయ్యో సారీ సార్ అని సిగ్గుతో నవ్వుతూ బయటికి వచ్చేస్తుంది. యువరాజ్ కూడా నవ్వుకుంటూ మురిసిపోతూ ఉంటారు. అరే అదేంటి సార్ మళ్ళీ ఆ బట్టలే వేసుకున్నారు, నా బట్టలు సరిపోలేదా అని సోనీ అడుగుతూ ఉంటే, లేదు వేరొక డ్రెస్ వేసుకు వెళ్తే మళ్ళీ నిషితో ప్రాబ్లం అవుతుంది, చిన్న మరికే కదా పోయింది, వాష్ చేసుకున్నాను అని యువరాజ్ చెప్తారు. అయ్యో సార్ మీరు చూడటానికి ఇంత స్మార్ట్గా ఉంటారు, నిషికి ఇంత భయపడిపోతున్నారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది సార్ అని సోనీ అంటే, అంటే నిషిక ఇంతకుముందు ఇలా లేదు ఇప్పుడే ఇలా అని యువరాజ్ అంటాడు. ఇంత హ్యాండ్సమ్ భర్త ఉంటే ఎవరికైనా అలా జెలిసి ఉంటుంది లేండి సార్, మీరు విస్కీ తాగుతారా అని సోనీ అంటే, కానీ ఇప్పుడు వద్దు అని యువరాజ్ అంటాడు. సార్ వజ్రపాటి వారసుడితో నేను ఇలా విస్కీ తాగానని ఈ స్వీట్ మెమరీస్ని కొద్ది కాలమైనా గుర్తు పెట్టుకోవాలి కదా, ప్లీజ్ సార్ ఒక్క పెగ్గని సోనీ బతిమలాడడంతో, అలాగేనని యువరాజ్ అంటాడు. యువరాజు విస్కీ తాగుతూ ఉంటే, రెండు పొగడ్తలకే పడిపోతున్నావు పాపం నిషి అని సోనీ అనుకుంటూ ఉంటే, అప్పుడే దివ్యాంక దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది. నేను బ్యాక్ డోర్ దగ్గర ఉన్నాను, వచ్చి డోర్ ఓపెన్ చేయి అన్న మెసేజ్ చదువుకొని, సార్ మీరు తాగుతూ ఉండండి అని బ్యాక్ డోర్ దగ్గరికి వచ్చి దివ్యాంకని లోపలికి తీసుకువస్తుంది. యువరాజ్ చూడకుండా దివ్యాంకని గదిలోకి తీసుకువెళ్తుంది. సార్ మీరు తాగుతూ ఉండండి ఇప్పుడే వస్తాను అని సోనీ దివ్యాంక దగ్గరికి వెళ్ళి, రెండు పెగ్గు తాగుతున్నాడు మ్యాక్స్, ఇంకొకటి తాగితే పడిపోతాడు, అప్పుడు నేను యువరాజ్తో ఉన్నట్లు వీడియో తీస్తాను, అది చూపించి బ్లాక్మెయిల్ చేస్తాము అంతే కదా అని సోనీ అంటే, లేదు లేదు ఒట్టి వీడియోతో బ్లాక్మెయిల్ చేయటం కాదు, ఇప్పుడు యువరాజ్ని నైట్ అంతా నువ్వు ఇక్కడే ఉంచుకోవాలి, తెల్లవారిన తర్వాత యువరాజ్ నీతో ఉన్నాడని నిషికి తెలిసేలా చేసి నిషిని ఇక్కడికి వచ్చేలా చేస్తాము, నిషికి చూపించి అప్పుడు పెద్ద గొడవ జరిగేలా చూస్తాము, ఆవేశంలో నిషి నిన్నొక మాట అంటుంది, అప్పుడు యువరాజ్ నిషి మధ్య చిచ్చు రాజుకుంటుంది, నువ్వు మాట్లాడితే కమ్మగాను, నిషి మాట్లాడితే మాత్రం అసహించుకునేలా యువరాజ్ తయారైపోతాడు, మత్తుతో పడిపోయిన తర్వాత మత్తు దిగగానే నిషిని ఇక్కడికి పిలిపిద్దాము అని దివ్యాంక ప్లాన్ చెప్పటంతో అలాగేనని సోనీ చెప్తుంది. ఇక అప్పుడే నిషి, మురళి నువ్వు ఇక్కడే ఉండు, నేను ఆ ఇంట్లోకి వెళ్ళి యువరాజ్ని తీసుకువస్తాను అని నిషి లోపలికి వస్తూ ఉంటే బౌన్సర్ అడ్డుపడుతూ ఉంటుంది. అది గమనించేసిన సోనీ టీవీ సౌండ్ని ఎక్కువగా పెట్టేస్తుంది. యువరాజ్ తప్పతాగి డ్యాన్స్ చేసుకుంటూ ఆ టీవీ సౌండ్లో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. దివ్యాంక సోనీ ఇద్దరు కిటికీలో నుంచి చూస్తూ, ఆ నిషి ఏంటి ఇప్పుడే వచ్చేసింది అని సోనీ అంటే, అంటే ఆ నిషి ఇప్పుడే వెతుక్కుంటూ వచ్చిందంటే వాళ్ళ మధ్య నీ వల్ల ఎంత మనస్పర్ధలు పెరిగిపోయాయో నాకు చాలా బాగా అర్థమవుతోంది, చూడు బౌన్సర్కి కాల్ చేయి అని, దానిని అస్సలు ఇంట్లోకి రానివ్వకు, అది ఇక్కడి నుంచి వెళ్తే ఆ నిషి ఏడుపు ముఖంతోనే వెళ్ళాలి అని బౌన్సర్కి దివ్యాంక స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తుంది. అలాగేనని ఇక ఆ బౌన్సర్ నిషిని చెంపలు పగలగొడుతూ వెళ్ళు వెళ్ళు అని తోసేస్తూ ఉంటుంది. చూడు నిషి నాతో శత్రుత్వం ఎలా ఉంటుందో నీకు అర్థమయ్యేలా చెప్తాను అని దివ్యాంక అనుకుంటూ ఉంటుంది. నన్నే కొడతావా అంటూ నిషి ఆ బౌన్సర్ని ఒక్క తోపు తోయటంతో ఆవిడ తల పగిలిపోయి రక్తం వస్తూ ఉంటుంది. నన్నే రక్తం వచ్చేలా కొడతావా అని ఆ బౌన్సర్ నిషిని ఇక కత్తితో పొడవబోతూ ఉంటే అప్పుడే ధాత్రి వచ్చి కత్తిని అడ్డుపట్టుకుంటుంది. రక్తం రక్తం నన్ను పొడిచేసింది అని నిషి కళ్ళు తిరిగి కింద పడిపోతూ పక్కకు తిరిగి చూస్తుంది. ధాత్రి వచ్చి ఆ కత్తిని అడ్డుపట్టుకొని ఉంటుంది. ధాత్రి చేతికి గాయమైపోయి రక్తం కారిపోతూ ఉంటుంది. ఇక ధాత్రి ఉగ్ర రూపంతో నా చెల్లినే చంపుదామని
చూస్తావా అంటూ ఎడం చేత్తో ఆవిడ చెంప పగలగొడుతుంది. మళ్ళీ మాటి మాటికి పగలగొడుతూనే ఉంటుంది. ధాత్రి కత్తి వదిలేసేయ్ అని కేదార్ చెప్తున్నా కూడా, ఏంటి నా చెల్లినే చంపుదామని చూస్తావా? నిష్క మీద చెయ్యి వేయాలంటే నిష్క అక్క జగదాత్రిని దాటుకొని వెళ్ళాలి. నా రక్తం పంచుకు పుట్టిన చెల్లెలి రక్తం నేను కళ్ళ చూస్తూ ఊరుకుంటానని నువ్వు ఎలా అనుకున్నావు అని ఆ బౌన్సర్ చెంపల్ని ధాత్రి ఎడం చేత్తోనే చావగొడుతూ ఉంటుంది. నిషి ఇదంతా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ధాత్రి తన చేతిలో ఉన్న కత్తిని కింద పడేసి, నిషి నిషి నీకేమీ కాలేదు కదా అని ధాత్రి అడుగుతూ ఉంటే, నిషి షాక్లో ఉండిపోయి ధాత్రిని అలాగే చూస్తూ ఉంటుంది. ఇక ధాత్రి తడిమి మరీ అడిగేసరికి నాకేం కాలేదు నాకేం కాలేదని నిషి చెప్తూ ఉంటుంది. అందుకే నేను ఒంటరిగా వెళ్ళొద్దని చెప్పాను, నీకేదైనా అయ్యుంటే అని ధాత్రి విలవిల్లాడిపోతూ ఉంటే, ఇక నిషి చాలా ప్రేమగా ధాత్రి వైపు చూస్తూ అక్క అని ఒక్కసారిగా హగ్ చేసుకుంటుంది. నిషి నీకేం కాలేదు నీకేం కాలేదని ధాత్రి ధైర్యం చెప్తూ ఉంటుంది. నాకేం కాలేదక్క అని నిషి ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. ధాత్రి నిషికి ఏమీ కాలేదు, కానీ నీ చేతికే రక్తం వస్తోంది ధాత్రి అని కేదార్ అనడంతో, అవును రక్తం రక్తం అని నిషి వెంటనే తన జేబులో ఉన్న కర్చీఫ్ని తీసి ధాత్రి చేతికి కట్టు కడుతుంది. ఏయ్ ఏంటే చావుకి ఎదురు వెళ్తావా? నీ గురించి ఆలోచించవా? నీకు అసలు బుద్ధుందా? అది నన్ను పొడిస్తే నువ్వు అడ్డు వస్తావా అని నిషి కొంచెం కోపంగా చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు నన్ను అక్క అనుకోకపోయినా పర్వాలేదు నిషి, నువ్వు నా చెల్లివి, నిన్ను కాపాడుకునే బాధ్యత నాది. చిన్నప్పుడు పిన్ని నిన్ను బాగా చూసుకోమని చెప్పింది, పెళ్ళైపోతే ఆ మాట తీరిపోతుందా? లేదు కదా. అప్పుడు ఇప్పుడు కూడా నిన్ను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. పద లోపలికి వెళ్ళి యువరాజ్ని తీసుకువద్దాం అని ధాత్రి అంటే, ముందు హాస్పిటల్కి వెళ్దాం తర్వాత చూసుకుందాం అని కేదార్ అంటాడు. లేదు కేదార్, ముందు యువరాజ్ని తీసుకుని ఇంటికి వెళ్ళి తర్వాత హాస్పిటల్కి వెళ్దాంలే, రా నిషి రా అని ధాత్రి ప్రేమగా మాట్లాడుతూ ఉంటే నిషి మరింత ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇంకో పెగ్ అంటూ యువరాజు డ్యాన్స్ చేస్తూ స్పృహ కోల్పోయి ఉంటారు. అప్పుడే సోని ఏమీ తెలియనట్లు యువరాజ్ సార్ అని పిలుస్తూ ఉంటుంది. ఈ లోపల ధాత్రి నిషి కేదార్ ముగ్గురు లోపలికి వస్తారు. దివ్యాంక గదిలో దాక్కొని ఉంటుంది. మేడం మీరా వచ్చింది? ఇందాక బౌన్సర్ ఎవరో వచ్చారని చెప్పింది, కానీ మీరని తెలియదు మేడం. చూడండి యువరాజ్ సార్ ఎలా పడిపోయారో అని సోని ఏమీ తెలియనట్లు మాట్లాడుతూ ఉంటే, ఎందుకే నువ్వు నా భర్తను నాకు దూరం చేయాలని చూస్తున్నావు? ఇదంతా నీ కుట్రని తెలుసు అని సోని చెంప పగలగొట్టి నిలదీస్తూ ఉంటుంది. అయ్యో నాకేం తెలియదని సోని చెప్తున్నా కూడా నిషి మరొకసారి సోని చెంప పగలగొడుతూ ఉంటే, నిషి నువ్వు కొట్టాల్సింది సోనీని కాదు, ఇదంతా చేయిస్తున్నది ఆ గదిలో దాక్కున్న దివ్యాంక, నువ్వు దివ్యాంకని ఇదంతా నిలదీయాలి అని ధాత్రి అంటే, దివ్యాంక ఇక్కడెందుకు ఉంటుంది అని నిషి అంటుంది. లేదు ఇదంతా దివ్యాంకే చేయిస్తోంది. దివ్యాంక నువ్వు గదిలో దాక్కున్నావని నాకు తెలుసు, మర్యాదగా బయటికి రా అని ధాత్రి పిలవటంతో షిట్ అని అనుకుంటూ ఇక దివ్యాంక బయటికి వస్తుంది. ఎందుకంటే నువ్వు మా ముందు నుంచే వెళ్ళాలి అని ధాత్రి వార్నింగ్ ఇచ్చి ఉంటుంది. ఇక దివ్యాంకను చూసి నిషి నిలదీస్తూ ఉంటుంది.